హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే ఈ సంవత్సరం మనం కానీ చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా వివిధ విభాగాల్లో వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని డీటెయిల్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాంటి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు రెగ్యులర్గా పొందుతారు. డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఈ నెల 12వ తేదీన మీకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లో 18 శాఖలో మనం చూసుకుంటే 866 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అటవీ శాఖలో అత్యధిక ఖాళీలు అయితే ఉన్నాయండి. పాత నోటిఫికేషన్ అలానే రాత పరీక్ష తేదీలు వెల్లడి చేస్తూ ఇప్పుడు మనకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇక్కడ మరి చూసుకున్నట్లయితే కొత్త నోటిఫికేషన్ సంబంధించి 12వ తేదీన మనకు ఏపీఎస్ఎస్డిసి నుంచి ఈ నోటిఫికేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని తెలియజేశారు. అయితే ఫ్రెండ్స్, ఇందులో మీరు చూసుకున్నట్లయితే అంటే 866 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. 18 డిపార్ట్మెంట్లో మీకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంపిక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ గా కొన్ని మనకు గ్రూప్ 1 సంబంధించి ఉన్నాయి. అవన్నీ కూడా మనకు క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్ గా మనకు ఏ డిపార్ట్మెంట్ లో మనకు ఉద్యోగాలు వచ్చాయో చూసుకున్నట్లయితే కొత్తగా మనకు నోటిఫికేషన్ జాబితా మనం చూసుకుంటే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, బిడ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు 691 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అలానే 100 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో మీరు చూస్తుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు సెక్షన్ ఆఫీసర్ కూడా ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. టెక్నీషియన్ అసిస్టెంట్ జాబ్స్ కి మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఐటీఐ అలానే డిప్లొమా చేసిన వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తాము. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రన్దార్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మున్సిపల్ శాఖలో కూడా మనకు జూనియర్ అకౌంటెంట్ అలానే ఆఫీస్ కేటగిరీకి సంబంధించి అలానే సీనియర్ అకౌంటెంట్ సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఆ తర్వాత జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసులో కూడా మనకు వ్యవసాయ శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ కి సంబంధించి దేవాదాయ శాఖలో కూడా ఇక్కడ 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలానే మనకు జిల్లా సైనిక్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే మనం చూసుకున్నట్లయితే విద్యాశాఖలో మనకు గ్రంథాలయ అంటే మనకు గ్రంథాల పాలకులు అనగా మనం చూసుకుంటే లైబ్రరీయన్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనకు అగ్రికల్చర్ లో ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ముత్య శాఖ అనగా మనకు ఇక్కడ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయని తెలియజేస్తున్నారండి. అలానే టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదల శాఖలో కూడా ఇక్కడ మనకు జాబ్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారండి. ఓకే, 2025లో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జూన్ అలానే మార్చి నుంచి అలానే అదే విధంగా జూన్ నెల ఆఖరు దాకా పరీక్షలు నిర్వహించే ఖరారు చేస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో మీరు పాస్ అవ్వాలి అనుకున్న అభ్యర్థులు మీరేం చేయాలి? ఫస్ట్ ఇప్పటి నుంచి మీరు బాగా చదవాలి. అప్పుడే మాత్రం ఇందులో మీకు జాబ్స్ అనేది వస్తాయి. ఎవరైతే క్వాలిఫికేషన్ బాగుంటుందో అంటే మనకు ఎడ్యుకేషన్ పరంగా బాగా ఇందులో క్వశ్చన్ పేపర్లు బాగా ఇంప్రూవ్ చేసుకుని అలా చదువుతారో వాళ్ళకైతే ఇక్కడ జాబ్స్ వస్తాయి. లేకపోతే జాబ్స్ అనేది రాదు. అదే మాత్రం 100% అండి. ఇందులో మీకు జాబ్ పొందాలి అనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలానే దీనికి సంబంధించిన మెటీరియల్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మనం చూసుకుంటే 866 ఉద్యోగాలు ఉన్నాయి. అటవీ శాఖలో సబ్సిడీ ఎక్కువ అనేది మనకు ఉన్నాయి. బిడ్ ఆఫీసర్ ఉద్యోగాలు కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బిడ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి 691 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. కేవలం ఇక్కడ ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అది గూగుల్ నుంచి www.telugujob.com అని సెర్చ్ చేసి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.